గడ్డ సమాలగడ్డ సాయిగడ్డ అంటారు. దీన్ని యూనివర్సిటీ నుంచి పెద్దమ్మగడ్డ సమీపాల దూరంలో మెయిన్ రోడ్ మీద ఉన్నది. ఇది కమర్షియల్ గా అయి ఇది ఒక నగర డెవలప్మెంట్ అవుతున్న సందర్భంలో ఈ వ్యాపారం చేసేటువంటి రియల్ ఎస్టేట్ భూదందా చేసే వాళ్ళు అందరూ వచ్చేసి మా సమాలగడ్డ మీద కన్నేసి ఇక్కడ చూసినట్టయితే మెయిన్ రోడ్ మీద రోడ్ కానుకున్న సమాజాన్ని కూడా కూలగొట్టి ప్లాట్ చేసి మున్సిపల్ వెహికల్లను మున్సిపల్ అధికారులను కూడా తప్పుదోవ పట్టించి మున్సిపల్ వెహికల్లతో ఈ చెత్త అంతా ముగించి ఇక్కడ ప్లాట్ తయారు చేసి కడుతున్నారు. తక్షణమే వీరి మీద చర్య తీసుకోవాలని చెప్పి మేము గతంలో కమిషనర్ గారికి జిల్లా కలెక్టర్ గారికి కూడా మేము గ్రీవెన్స్ ద్వారా ఎన్నోసార్లు పలుమార్లు మేము వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఏ ఒక్కరు అధికారులు స్పందించకపోగా మళ్ళీ అధికారికంగా మున్సిపాలిటీ వాళ్ళు ఏదో దగ్గర నుండి చేపించినట్టుగా వాళ్ళ వెహికల్స్ తోని చదువు చేయడం చాలా దురదృష్టకరం. ఇది మాకు చాలా బాధాకరం. తక్షణమే మున్సిపల్ అధికారులు కావచ్చు, జేసీబీ చేసినటువంటి డ్రైవర్ వాళ్ళు సిబ్బంది కావచ్చు, ఎవరైతే మరి వచ్చి మాకు కంపల్సరీ మాకు న్యాయం చేసే మేము అధికారులు కూడా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షాన ఇక్కడ మేము ధర్నాలు చేస్తాం, దీక్షలు చేస్తాం. కాంగ్రెస్ పరిపాలనలో ఈ ప్రభుత్వంలో ఈ అడ్డుకుంటాం, సమాజాన్ని కాపాడుకుంటామని చెప్పేసి ఈ మా పూర్వీకుల కాలంలో తాత ముత్తాతలు కనీసం ఒక 10 జనరేషన్స్ కాంటే ఇక్కడ సమాధులు పెడతాను. రోడ్డు వెడల్పు అవుతుంది కదా అని కొంత ఊరినాం. అయితే మెయిన్ ప్లాట్ అయ్యి ఏరియాకు బాగా కాస్ట్లీ అయ్యే వరకు మెల్లగా మున్సిపాలిటీ బండ్లతో పోపించి ప్రైవేటు బండ్లతో పోపిస్తే కేసులు అయితే అని మున్సిపాలిటీలతో అయిపోయి మెల్లమెల్లగా మొత్తం కొడుతాను. దీని నుండి మున్సిపాలిటీ బండ్ల నెంబర్లు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. వాటి నుండి ఈ చెత్త పోషణల మీద చర్య తీసుకొని మా దళిత సమాజం కాపాడాలని కోరుకుంటున్నాం. వాళ్ళ మీద చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. మా ఎస్సీ సమాధులు కూలగొట్టి చెత్త పోషణాన్ని వాళ్ళ మీద SC/ST కేసు పెట్టి ఉస్మా అశోక్ అనే వ్యక్తి దారి పంటి పోయే మున్సిపాలిటీ బండ్లకు నేను మున్సిపాలిటీ ఎంప్లాయీ అని చెప్పి ఇక్కడ బండ్లు వాళ్ళని డిస్కైజ్ చేసి బండ్లు పంపించారు. కాబట్టి ఆయన మీద SC/ST కేసు పెట్టి మాకు న్యాయం చేయగలరని కోరుకుంటున్నాం. చర్య తీసుకుంటూ దీనికి ప్రహారీ కూడా కట్టించి దీన్ని కబ్జాదారుల నుండి కాపాడాలని కోరుకుంటున్నాం.